నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి 3 పార్టీలు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటువైపు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు. కుల సంఘాలతో కూడా మీటింగులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాగైనా పాగా వేయాలని ఈసారి జిహెచ్ఎంసీలో మరొక స్థానాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈసారి పోటీలో మేము కూడా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రధానంగా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆ సింపతి ఓట్లతో పాటుగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ప్రధానంగా ప్రచారంలోకి తీసుకువెళ్ళి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించుకుంది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు బీజేపీ పార్టీ రేపు మంగళవారం ఒకేసారి అందరిని అంటే మొత్తం దిగ్బంధం చేసేలాగా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో వెనుకున్నామనే ప్రచారానికి ఒకసారి అడ్డుకట్ట వేస్తూ ముందున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా కలగలిపి జూబ్లీహిల్స్లో ఒక రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, సందడి కనిపిస్తుంది. సో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి రావటం ఇవన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మన డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి జాయిన్ అయ్యారు. సో వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా ఒకసారి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు. ఎస్, అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తాం ఎన్నికల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా ఒక రసవత్తరత స్టార్ట్ అయింది. మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వటం, లేకపోతే అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా అంటే ఈ స్థాయిలో ఉంటుందని, అంటే ఒక రకంగా పంపిణీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి, మీకు కూడా తెలిసినటువంటి అంశాలు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారు చేయటం, భారీ బహిరంగ సభలు, ఆయన ఒక 6 రోజుల పాటు పాదయాత్రలు చేయడం, ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో ఇక్కడ ఎన్నికల ప్రచార శైలి కానీ లేకపోతే నడుస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే డాక్టర్ శివకుమార్ లాల్ గారికి నమస్కారం. అట్లాగే అమ్మ రెస్పెక్ట్ కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ 3 పార్టీలకు ఒక రకంగా చావో రేవో పరిస్థితి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీల మధ్యనే పోటీ హోరాహోరీ ఉన్నది. కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్యనే. కానీ బీజేపీ మధ్యన అంబట్లో తెట్టుగా, తెలంగాణ అంబట్లో తెట్టు అంటారు. అటుపక్క చెరిపేస్తూ ఎవరిని ముంచుతుందో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ ఓటు చీలికని బట్టి ఈ 2 పార్టీలు ఏదికి వస్తుందో చెప్పలేము. కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రత్యేకతను మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆకాశ హార్మాలు ఒకవైపు, పూర్తిగా పేదల గుడిసెలు ఒకవైపు ఉన్నాయి. బోరబండ, రహమత్ నగర్, కృష్ణానగర్, పిలుగునగర్ ఇట్లాంటివన్నీ చూస్తే మీకు చాలా స్లమ్య దేశం కూడా. అంటే స్లమ్య దేశాన్ని నాకు అన్ని ఇష్టం లేదు, కానీ మురికి వాడలు అనే బంధు వాటి పేదల వాళ్ళు ఉన్నాయి. అట్లాగే ఓటు వేసే ప్రజలు 2 లక్షల మంది దాకా పేద ప్రజలు ఉన్నారు. సగం అటు సగం ఇటు. ఆ సగం మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, పెద్ద వృత్తిలో ఉన్నవాళ్ళు ఎవరు ఓట్లు వేయడం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఓట్లు వేస్తున్నారు వాళ్ళు. గతంలో మెగాసెస్ అవార్డు గ్రహీత శాంత సిన్హా మంచి మాట అన్నారు. చాలా 20 ఏళ్ల క్రితం చెప్పిన ఆయన గురించి. ఆయన పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. వాస్తవంగా నిజం అంటున్నారు. ఇప్పటికి 2014 నుంచి చూద్దాం, అంతకుముందు పక్కన పెడతారు. ఎందుకంటే 2009లో నియోజకవర్గం ఏర్పడ్డది. అంతకుముందు 2008 వరకు, 2009 కన్నా ముందు 2008 హైదరాబాద్ ఉప ఎన్నిక ఈ జనార్దన్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు, కూడా గెలిచారు. అట్లా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అప్పుడు 4.5 నియోజకవర్గాలు అయింది. ఆ తర్వాత హైదరాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది. సుమారు 10 లక్షల చిల్లర ఓట్లు ఉండేవి. 999 పోలింగ్ బూతులు ఉండేవి గతంలో 2008లో. అప్పుడు నేను కటారి శ్రీనివాసరావు గారికి మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్, అంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. మొత్తం తిరిగాను కూడా. అంటే ఆ నియోజకవర్గంలో ప్రతి బూత్ సంగతి నాకు తెలుసు. తర్వాత కూడా ఎన్నికల నిఘా వేదిక మీద అంత విస్తృతంగా తిరగకపోయినా ఈ 4.5 నియోజకవర్గ జూబ్లీహిల్స్, కూకటపల్లి, షెల్లింగంపల్లి, ఖైరతాబాద్, పాత ఖైరతాబాద్ 4 కలిపి, తర్వాత ఇంకొకటి అల్వాలా ప్రాంతం, ఇప్పుడు మల్కాజ్గిరిలో వచ్చింది. ఇట్లా చూస్తే 2009 తర్వాత 2014 ఎన్నిక జరిగినాయి. 2014లో ఇదే మాగంటి గోపీనాథ్ గారు కీర్తిశేషులు, ఆయన 9,000 ఓట్లతో గెలిచారు, 9,000 చిల్లర. ఆ తర్వాత 12,000 ఓట్లతో మళ్ళీ ఆయనే 3 సార్లు 3 పార్టీలు అనుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి తెలుగుదేశం గెలిచారు, తర్వాత అప్పటి టీఆర్ఎస్ మారారు. తర్వాత 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మొన్నటి 2023లో బీఆర్ఎస్, అంటే
జాతీయ పార్టీ అయినా సరే నేనైతే వేరే పార్టీగా అంటున్నాను. 3 సార్లు ఆయన గెలిస్తే మూడోసారి వరకు మెజార్టీ పెరుగుతూనే వచ్చింది తక్కువగానే. అయితే ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకుందాం రాజశేఖర్ గారు. అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటే స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే మొదలు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడతాను. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సీటు కాదు, అయినా సరే 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, గతంలో నవీన్ యాదవ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడో ఆయన ఎంఐఎం తరఫున పోటీ చేసి 55,000 పైగా ఓట్లు సంపాదించుకున్నాడు గతంలో. ఆ తర్వాత ఇండిపెండెంట్ చేసి కూడా ప్రతిసారి 3-4 స్థానంలో, బీజేపీ మొదటిసారి అంతకుముందు 3 స్థానం 3వ స్థానం ఇచ్చారు ఆయన. కనుక ఆయనకున్న పలుకుబడి, ముఖ్యంగా బీసీ కార్డు ఉపయోగించడానికి అదర్ పార్టీస్ 2 కూడా, బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ 2 కూడా అగ్రవర్ణాన్ని నిలబెట్టింది. బీసీ కార్డు ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అంటున్నారు. దాంతోపాటు ఎంఐఎం పోటీ చేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్. ఎందుకంటే గతంలో ఎంఐఎం అభ్యర్థిగా ఇదే నవీన్ యాదవ్ 55,000 ఓట్ల పైగా సంపాదించుకున్నారు. కనుక 2వ స్థానం నిలిచారు. మాగంటి గోపినాథ్ తోని పోటీ చేసినప్పుడు ఎంఐఎం తరఫున 2వ స్థానంలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 3-4 స్థానాలు ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఎంఐఎం పార్టీ ఓట్లన్నీ ఇటే ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, కానీ ఎంఐఎం కాంగ్రెస్ 2 కూడా మిత్రపక్షాలుగా ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయడం లేదు. కనుక 115,000 ముస్లిం ఓట్లు అక్కడ ఉన్నాయి. 115,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఓట్లు, అంటే 30% పైగా ఓట్లు ఈ ముస్లింలే ఉన్నాయి. కనుక వాళ్ళ ఓట్లు, స్లమ్ ఏరియాలలో ముఖ్యంగా పేదలవాడలో ఉన్న ఓట్లు పేదలే ఉన్నాయి. ఇవన్నీ కలగలిపితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. కానీ అటు పక్కన బీఆర్ఎస్ కూడా 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు వీళ్ళకేమో అభ్యర్థి గట్టివాడున్నాడు, బీసీ ఉన్నాడు, అట్లాగే ఎంఐఎం పార్టీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీకి ముఖ్య ప్లస్ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వీక్నెసెస్ అటు ఉపయోగించుకునే ప్రయత్నం ఉంటుంది బీఆర్ఎస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సిట్టింగ్ సీటు వాడిది. గతంలో మాగంటి గోపినాథ్ గారు వరుసగా 3 సార్లు గెలిచిన వాడు ఉన్నాడు. ఆయన భార్య చేసుడు మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత పోటీ చేస్తున్నారు. సానుభూతి పవనాలు తీర్చొచ్చు, అంటే సానుభూతి మన కంటోన్మెంట్ లో పనిచేయలేదు కదా. దానికి కారణం ఏంటంటే అక్కడ సానుభూతి పనిచేయకపోవడానికి ఆ చనిపోయిన రాష్ట్ర కొత్త అమ్మాయి మొట్టమొదటిసారి గెలిచింది. ఆమెకు రాజకీయ పలుకుబడి పెద్దగా లేదు, తర్వాత పనిచేయలేదు. రెండోది, అప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలిచి 6 నెలలు కూడా కాలేదు. కనుక అప్పటికి ఏమైందంటే మన బీఆర్ఎస్ గెలిచి ఆ సీట్లో 6 నెలలు కూడా కాలేదు. కనుక కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే బాగుంటుంది. ఉప ఎన్నిక కదా, అధికార పార్టీ వైపు పోతే బాగుంటుంది. ప్రజల మూడు ఉన్నది, దానివల్ల అక్కడ వాళ్ళ సీట్ పోయింది. కానీ ఇప్పుడు అట్లా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు మనకు బాకీ కార్డును రిలీజ్ చేశారు. పెన్షన్ 2,000-4,000 చేస్తామని చేయలేదని, షాదీ ముబారక్ అట్లాగే కళ్యాణ లక్ష్మి పెంచలేదని, ఇట్లా వాళ్ళ హామీలన్నీ పూర్తి చేస్తున్నారు. దాంతో పాటు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ధోకా కార్డు రిలీజ్ చేశారు. అంటే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన పాలిచ్చిందని సామెత. ఎట్లా వాళ్ళ అధికారం లేరు, వాళ్ళ అవినీతి అహంకారాలను చూసి ప్రజలు ఓట్లు లేకుండా పక్కే పెట్టారు. 39 సీట్లు ఇచ్చినా సరే అధికారానికి దూరంగా ఉంచారు బీఆర్ఎస్ పార్టీని. అటువంటి అప్పుడు ధోకా కార్డు పనిచేస్తుందా? దిగిపోయిన పంచాంగం వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళ ఆస్తి లేదు. కనుక వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు కదా. ఇవ్వని వాళ్ళ మీద మీరు ఆరోపణ చేసినా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అనుకున్నా. అందుకని ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం పడిందని బాకీ కార్డు ప్రభావం చాలా పడ్డది. నేనైతే ఈ మధ్య 2 సార్లు ఉన్నాను. మీద టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళతో ఎవరితో మాట్లాడే సందర్భం చూస్తే ఒకసారి బాకీ కార్డు ప్రభావం జరుగుతుంది, బాగానే పడుతుంది. ధోకా కార్డు కంటే 2 వీళ్ళు విడుదల చేశారు, వాళ్ళు విడుదల చేశారు. కానీ ప్రజల దగ్గర పోయేవరకల్లా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకేమొస్తుంది అని ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారా, లేకపోతే కేసీఆర్ వస్తారా ప్రచారానికి, ఇదంతా పక్కన పెడితే ఈ 2 ఏళ్ళుగా మాకేం జరిగింది, 22 నెలలు అయిపోయింది, 23 నెలలు ప్రవేశించడం, ఇంకో 2 ఏళ్ళు పూర్తిగా వస్తాయి ప్రభుత్వం. కనుక సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారు, తమకి ఏం జరిగింది, తమకి ఏమొచ్చిందని ఆలోచన చేస్తారు. ఉదాహరణకు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతుందని అడుగుతాడు గిరీష్ అని. కానిస్టేబుల్ కు మన స్వాతంత్రానికి ఏం సంబంధం అని విసుక్కుంటాడు గిరీష్ అనే పాత్ర. కానీ ఎట్లా అంటే అంటే విజయనగరం రైల్వే స్టేషన్ లో బగ్గి ఆర్పడానికి 6 పైసలు లంచం తీసుకుంటారు కానిస్టేబుల్, కానీ కానిస్టేబుల్ పోవాలనుకుంటారు. ఇక్కడ అంతే. ఈ పార్టీల మధ్య పోటీయా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, దానికంటే మాకు అందాల్సినవి అందుతున్నాయా లేవా, మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయా లేవా, మంచినీళ్ళు వస్తున్నాయా, మరుగుదొడ్లు సరిగ్గా ఉన్నాయా, వీధి లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయా, ఇవే కదా వాళ్ళ ప్రాబ్లమ్స్. వీటి గురించే ప్రజలు ఆలోచిస్తారు తప్ప పై రాజకీయాలు ఆలోచించారు. ఎవరు ఆలోచన చేస్తారు పై రాజకీయాలు అంటే పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే బాగా డబ్బులు కానీ, లేకపోతే విద్యావంతులు ఆలోచన చేస్తారు. కానీ పేద ప్రజలు తమకు ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచన చేస్తారు. కానీ బీఆర్ఎస్ బలమైంది,
ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కదా. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ వీళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ల వైఫల్యాన్ని వీళ్ళు ఎండగడుతున్నారు. వాళ్ళు వీళ్ళు సమానమే అనే మాట కాదు, కానీ మొత్తం మీద 2 ఏళ్ల వైఫల్యం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా హామీల అమలు విషయంలో వెంటాడుతున్నాయి కనుక ఇది వీళ్లకు డిసడ్వాంటేజ్, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్. అందుకని ఇప్పుడు రెండవ సంగతి కూడా చెప్తాను నేను. బీజేపీ మూడో పార్టీగా ఉన్నది. బీజేపీ అడ్వాంటేజ్ ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లు పోటీ చేయడం. గతంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ ఎంత ఓటు షేర్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టే మనకు దీనిలో గెలుపోవటంలు ఉంటాయి. గతంలో కూడా మనకు కాంగ్రెస్ పార్టీ బలపడి బీజేపీ కొంచెం వెనక్కిపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ మధ్యన బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు చాలా వరకు చీల్చుకున్నాయి. దానివల్ల కూడా ఒక రకంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణమైంది. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ రాజశేఖర్ గారు ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ ఓట్లను చీల్చుకునే ప్రయత్నం చేస్తే, హిందూ ఓట్లను ముఖ్యంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తే అది బీఆర్ఎస్ కు నష్టం అవుతుంది. అట్లానే కాంగ్రెస్ నష్టం కాదా అంటే కాంగ్రెస్ కూడా నష్టం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఇద్దరి మధ్యన పోటాపోటీలో బీజేపీ ఓట్లు మొత్తం ఓటు షేర్ ఎంత తీసుకుంటుంది దాన్ని బట్టి ఇద్దరి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. మొన్నదాకా 16,000 మెజార్టీతో గెలిచిన ఒక్క మాట సార్, ఇంకా 16,000 మెజార్టీతో గెలిచిన మనం మాగంటి గోపినాథ్ వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళు 2 పార్టీలు ముందుకు వచ్చి ఏ పార్టీ ఓట్లు ఎవరు గెలుచుకుంటారనే దాన్ని బట్టి ఈ మన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మధ్యన మాత్రం ఒక 5 నుంచి 10,000 ఓట్ల తేడా. అంటే ఎవరు గెలిచినా 10,000 ఓట్లు దాటాయి, ఎవరు ఓడినా కూడా 5,000 ఓట్ల తేడాతో పడిపోతారు. ఈ 3 పార్టీల మధ్యన పెద్ద ముమ్మరంగా పోరు జరుగుతుంది. ఈ పోరులో ఇవన్నీ పనిచేస్తాయి, నేను చెప్పినవన్నీ స్థానికంగా పనిచేస్తాయి. అట్లాగే ఓటర్ లిస్ట్ లో ఉన్న పేద ప్రజలు మనకు వస్తారు, ముస్లింల ఓట్లు పనిచేస్తాయి. ఈ రాజకీయాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. కనుక ఇవాళ రేపటి 14-18 ఏళ్ళ ముందు మనం ఇప్పుడే చెప్పలేం. ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ఇటు అటు టర్న్ కావచ్చు. కనుక హోరాహోరీ పోరులో 3వ భాగంగానే అంటే 3వ పార్టీగా మాత్రమే బీజేపీ మిగిలిపోతుంది. కాంగ్రెస్ వర్సెస్ ఈ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. ఎస్ మీరు అన్నట్లు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికల ప్రచారంలో చాలా మంది పాల్గొనబోతున్నారు. ఆ అంశం కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ శివలా గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. ఎస్ శివలాల్ గారు, అంటే చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. వరుసగా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్లు నిర్వహించడం ఒక పక్క అవుతుంది, ఒక పక్క ఇటువైపు కొంతమంది ప్రముఖులు దించడం, లేకపోతే ఒకేసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి దూకుడుగానే వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందాక మాట్లాడినట్టు రామ్మోహన్ రావు గారు ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ వాడుకున్నటువంటి ఏదైతే కొన్ని కార్డ్స్ అంటే ఏదైతే గతంలో వేసిన బాకీలు ఉన్నటువంటి కార్డులు కానీ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ఇన్నేళ్ల పరిపాలన అంటే కొన్ని రోజులు గడిచింది, అంటే మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్కి దీనికి కొన్ని డిఫరెన్స్లు కూడా చెప్తున్నారు. సో ఆయన మాటలతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగా విజయం మీద అనేటువంటి ధీమా ఉన్నా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి, ఇంకా సమయం కూడా ఉంది. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరగబోతుందో దాని విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉంది, ఒక 20 నెలలు గడిచిపోయింది. ఒక రకంగా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందు పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఫస్ట్ ఫేజ్ లో టీఆర్ఎస్ ఉంది, సెకండ్ ఫేజ్ లో బీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ గా మారడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మాగంటి గోపీనాథ్ ఎవరైతే హ్యాట్రిక్ గెలిచిండు అనే రకంగా ఏదైతే మనం ప్రచారంలో ఉంది, అది జరిగింది. ఆయన 3 సార్లు గెలవడం జరిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే మాగంటి గోపీనాథ్ మీద ఈ 10 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తానికి ఆయన ఈ 3 టర్మ్లు అక్కడ గెలిచిన డివిజన్లల్లో అభివృద్ధి లేదు. గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఒక మాట అనేది, కొద్దిపాటి వర్షం వస్తే పడవలేసుకొని పోవాల్సి వస్తుంది, నేను అధికారంలోకి వస్తే దాన్ని మార్చి చేర్చి చూపిస్తా అని చెప్పి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అనే రకంగానే అక్కడనే ఉండిపోయింది. ఈ రోజు అదే కొద్దిపాటి వర్షం వస్తే పడవలు వేసుకొని పోయేలాగానే ఉంది. కేసీఆర్ పెద్దగా మార్పు చేసింది అక్కడైతే ఏం లేదు. జూబ్లీ హిల్స్ లో
ఈరోజు మన ఇంతకుముందు మన అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఎవరైతే క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ అబ్బాయి ఉన్నాడో లెక్క ప్రకారం ఆలోచిస్తే వయసులో చిన్నోడు, కానీ అనుభవం పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఈసారి ఎలక్షన్ బరిలో ఉండడం మూడోసారి. ఫస్ట్ టైం ఎంఐఎం తీసుకోవడము, ఎంఐఎం నుంచి నిలవడము, 40,000 చిల్లర ఓట్లు రావడం జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం ఎంఐఎం నుంచే బీఫామ్ వస్తుందని ఆశించినప్పటికీ కేసీఆర్, కేటీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి ఫింగరింగ్ చేపించి బీఫామ్ ఇవ్వకుండా చేసిండు అనేది స్వయాన నవీన్ యాదవే చెప్పడం జరిగింది ఎన్నో వీడియోలలో, అండ్ మోర్ ఎవర్ పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అప్పటికైనా వెనుకడుగు వేయకుండా నవీన్ యాదవ్ అనే అబ్బాయి ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ బరిలో కూడా ఆలోచిస్తే 18,000 చిల్లర్ల ఓట్లను తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నవీన్ యాదవ్ కి ఒక క్వాలిఫైడ్ పర్సన్, అంటే ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ గా మొత్తానికి క్వాలిఫికేషన్ అనేది, దాని తర్వాత ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ పరంగా మొత్తానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్, అటు రైమత్ నగర్ కానీ, యూసుఫ్గూడ కానీ, కృష్ణానగర్ కానీ, మొత్తం ఆ పరిసర ప్రాంతాలలో ఎన్ని డివిజన్లు ఉన్నాయో ఈ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ కంటే బీజేపీ క్యాండిడేట్ కంటే నవీన్ యాదవ్ కి మంచి పట్టుంది. లోకల్ గా ఏదైతే గత ఎలక్షన్ లో తిరిగిన అనుభవం కూడా ఉంది కాబట్టి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండ కూడా ఉంది కాబట్టి రేపటి దినం ఖచ్చితంగా ఆయనకు ప్లస్సే అవుతుంది. గతంలో కూడా ఏదైతే డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ చేసింది, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కి కానీ బీజేపీకి కానీ లోకల్ లీడర్స్ ఉండి, డివిజన్ వైజ్ లీడర్ ఉండి పోతేనే పోవాలనే ఒక ఆలోచన ఉంటది. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ కు మటుకు ఖచ్చితంగా అలా క్యాడర్ కానీ ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఖచ్చితంగా దూసుకపోవడం జరుగుతుంది. ఏ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎక్కడ ఏముంది అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక 2 టర్మ్స్ అనుభవం కూడా వచ్చింది. ఈ రోజు పిల్లోడు మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. ఈ రోజు అటు సునీత గారిని ఆలోచించిన, ఇటు బీజేపీ క్యాండిడేట్ రెడ్డి గారిని ఆలోచించిన, ఇటు వచ్చే నవీన్ యాదవ్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండే, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఉంది, అనుభవాలు ఉన్నాయి. రెండోది మాట్లాడే దగ్గర కూడా ఎక్కడ కూడా ఒక జెన్యూనిటీ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి ఒక మార్క్ ఉంది గతం నుంచి, రౌడీ షీటర్ అనే రకంగా. ఈ పిల్లోని కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి రాజకీయ భవిష్యత్ లేకుండా పీడీ యాక్ట్ పెడదామనే రకంగా కూడా ప్రపోజల్ చేసి నవీన్ యాదవ్ ని చాలా మటుకు ఇబ్బందులు చేసిండ్రు అనేది నవీన్ యాదవ్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదే కాకుండా నవీన్ యాదవ్ దాన్ని ఎట్లా ఎదురు దెబ్బతీయాలి, లేకపోతే ఆ పీడీ యాక్ట్ ఆయన మీద పడకుండా ఎట్లా రక్షించుకోవాలనే రకంగా కూడా రక్షించుకోవడం జరిగింది. కోర్టులో కేసేసి దాని మీద వాళ్ళు పెట్టే ఎవిడెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు నవీన్ యాదవ్ మీద ఏదైతే అభియోగాలు చేసిండ్రో దాని అన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మీడియాలో క్లారిఫికేషన్ ఇస్తూ ఆ సబ్జెక్ట్ లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఈ తప్పు చేసిన అంటే ఎక్కడ చేసినా ప్రూవ్ చేయని చెప్పి కూడా ముందుకు నిలబడే స్వభావం ఉంది. ఖచ్చితంగా ఏదైతే రేపు ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చెప్తున్న విధానాలకి, అటు బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ ప్రసంగిస్తున్న ప్రసంగాలకి చాలా వ్యత్యాసం ఉంది. నవీన్ యాదవ్ బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 3 మంత్రులు ఆయనకి అండగా ఉండి మొత్తానికి ప్రచారంలో తిరగడము, అటు సీతక్క గాని, లేకపోతే వివేక్ V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి గాని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు కానీ, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ కానీ, లేకపోతే యూత్ కాంగ్రెస్ కానీ, NSUI కానీ, లోకల్ లీడర్లు కానీ, లేకపోతే కాన్స్టిట్యున్సీ లీడర్ ప్రకారంగా కూడా డివిజన్ వైజ్ లా ఆయనతో పాటు ప్రచారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పాల్గొనడం కూడా జరుగుతుంది. కానీ అక్కడ మట్టుకు తెలియని వాళ్ళకి, ఇప్పుడు సునీత గారికి బహుశా ఆమె హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకు తెలియదు. ఇంకొక మాట నవీన్ యాదవ్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ఏమని, ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ లో ఆయన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పెట్టిండు అనే దాని మీద నవీన్ యాదవ్ కేసు వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో ఒకవేళ ఈ రోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేది అనేది గంటపదంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కేసు వివరాలు నేను కూడా విన్నా కాబట్టి. మాగంటి గోపీనాథ్ గారు ఈరోజు ఆ ఉద్దేశంతో నవీన్ యాదవ్ ఆ కేసును కూడా విత్డ్రా చేసుకొని, మనిషే లేనప్పుడు కేసు ఎందుకు, ఆ కేసు కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు రెండోది అలా
వైఫ్ విషయంలో కూడా ఆలోచిస్తే ఆయన అప్పుడు కూడా ముందు చెప్పడం జరిగింది, ఈమె మాగంటి గోపీనాథ్ కి ఫస్ట్ సెకండ్ వైఫ్ అనే రకంగా కూడా ఆ అఫిడవిట్ లో ఉంది. కానీ ఈ రోజు మాగంటి గోపీనాథ్ ఫస్ట్ వైఫ్ కొడుకు వచ్చి ఈమె మా ఫాదర్ కి వైఫ్ కాదు అనే రకంగా కూడా పిల్లోడు చెప్పడం జరిగింది. అక్కడ మొత్తానికి ఆ బరిలో ఆమె ఉండదు అనుకోవడం జరిగింది అందరం కూడా. కానీ అక్కడ జరిగిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే, ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి అనే రకంగా ఆమె సభ్యత్వం అట్లనే పెట్టిండ్రు. లేకపోతే ఆమె క్వాలిఫై కావాల్సిన క్యాండిడేట్ ఈ విషయంకి వస్తే. రెండోది, ఆ విషయంలో కూడా నవీన్ యాదవ్ కి ఎక్కడికి అక్కడ కంప్లైంట్లు చేస్తూ పోతూ ఉంటే కూడా ఆ కంప్లైంట్లని అధిగమిస్తూ ఆ కంప్లైంట్లని ఏమైతే కంప్లైంట్ పెట్టో ఫేక్ కంప్లైంట్, ఫాల్స్ కంప్లైంట్ ఏం పెట్టినో దాని మీద కూడా ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రోజు నా రాజకీయ భవిష్యత్తు లేకుండా నన్ను నాశనం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే అటు కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ చేయడం జరిగింది అనే రకంగా కూడా మాట్లాడితే, ఇంకోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు ఒక రకంగా ఆలోచిస్తే అక్కడ తుట్టరికం ఉంది అనే రకంగా కూడా మాట్లాడితే, ఒకవేళ వరుసకు మాకు మామయ్య అయినా పర్వాలేదు, ఎంతవరకు ఆయన సపోర్ట్ చేయాలి అంతే చేస్తాడు, ఎవరి పార్టీ వాళ్ళది అనే రకంగా కూడా చాలా సాఫ్ట్ వివరణ ఇవ్వడం జరిగింది. పిల్లోడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు, చిన్నోడు వయసు. శ్రీశైలం యాదవ్ బహుశా నాకంటే ఒక 1 year అటు ఇటు ఉంటాడు. శ్రీశైలం యాదవ్ కేసులు కూడా ఎక్కడ కూడా ఆయన బరీ కాలేదు ఇప్పటిదాకా. ఆయన కేసు ఆయన రౌడీ రకం మార్కున్నా అని నేను చెప్పడం జరిగింది. ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ కేసీఆర్ స్థాపించిన టైంలో కేసీఆర్ కి కూడా ప్రచారార్థం నేను ఇవ్వడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. కవిత పెళ్లప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది. కానీ ఈ రోజు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా మొత్తానికి రౌడీ షీటర్ ఫ్యామిలీ అనే రకంగా మాట్లాడితే, మొన్న శ్రీశైలం యాదవ్ కూడా ఏదో ఇంటర్వ్యూలో తొలి వెలుగు రఘు ఇంకేదో ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు, పాస్పోర్ట్ బ్రోకర్ ఎక్కడ చేసినావు, అవసరం అనుకుంటే నీ చిట్టా అంతా నేను ఇప్పితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు పెద్ద మనిషి అని చెప్పి నేను మర్యాద ఇస్తున్నా, పదే పదే నువ్వు ఈ మాట మాట్లాడితే మటుకు నేను ఖచ్చితంగా నీ బండారం బయట పెడతా అనే రకంగా కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర్ గారు ఒక్క మాట కొంచెం మాట్లాడిపోతాను. ఎలక్షన్ కమిషన్ ఈ వారసత్వం ఒక చిన్న అడ్వకేట్ గా ఒక 2 సలహాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన శివలాల్ గారి మీద చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది, కానీ ఈ విషయాలన్నీ ఎన్నికల్లో పనిచేయవు. ఇప్పుడు వారసులు పోటీ చేయాలని ఎక్కడ ఉందా? అందుకనే మన ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఏమనంటే, ఆమె వారసుడికి అవునా కాలాంతో ఓట్లేస్తలేం కదా మనం అంటున్నాను. అనవసర విషయాలు ప్రస్తావిస్తూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తన చావు తాను పొరతెచ్చుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి వైజ్ మన్ క్యాండిడేట్ పెట్టిండ్రు, బీసీ క్యాండిడేట్ పెట్టిండ్రు, ఆయన గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు మీరే ఇప్పుడు ఆ చీర మా ఆవిడ అనుకోని ఇంకొకరికి అవగలించుకున్నాను అంటే ప్రచారం చేసుకుంటున్నారు. రౌడీ షీటర్ని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు, దాన్ని లోపల పెడుతున్న ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఇది తప్పు అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ 3-4 ఆరోపణలు వ్యక్తిగతమైన పూర్తిగా అవాస్తవం, తప్పు అంటున్నాడు. ఆయన భార్య అయితేనే ఆయన భార్య చేయన పోటీ తెలుసు, అందరికీ తెలుసు. అఫిడవిట్లు వేశారు, 3 సార్లు గెలిచిండు. వారసులే గెలవాలని ఎక్కడ లేదు, వారసులే పోటీ చేయాలని లేదు కదా. సునీత వారసురాలు కాదు అనే సెంటిమెంట్ వాళ్ళు రేకెత్తి కూర్చుంటారు. కానీ వ్యతిరేకంగా మీరు చేసేది నీకే బౌన్స్ అవుతుంది అంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది అంటున్నాను. ఇంకో మాట చెప్తాను, ఇవాళ చావోరేవో 3 పార్టీలు తెలుసుకుంటున్నాయి, వారసురాలు అయితే చేయాలి లేకపోతే. అందుకని ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ కొట్టిపడేసారు, మీ ఆరోపణలు ఉంటే కోర్టులో తెలుసుకొని పోమన్నారు. అందుకని అది పనిచేయదు అంటున్నాడు. ఇప్పుడు ఇంకోటి, ఈ గూండాల ఆరోపణలు వీళ్ళవి వాళ్ళవి అని ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా, గత 3 సార్లు ఏం చేసిండు అది కరెక్ట్. వాళ్ళ చెప్తున్న శివలాల్ గారు అనేది గత 3 సార్లు గెలిచి ఏం చేసిండు, 3వసారి గెలిచినాక ఎక్కువ రోజులు ఉంటే కదా, సంవత్సరం నాటం కూడా ఉండలే కదా ఆయన. 2 సార్లు గెలిచిండు మంచిదే. కానీ 2 సార్లు చేసిన అభివృద్ధి కంటే ముందు 2019 నుంచి 14 దాకా కృష్ణవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు కదా మొత్తం కాన్స్టిట్యున్సీ కి. అంటే ఈ వారసత్వంగా అన్ని సమస్యలు అట్లాగే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు గెలిచారు, టీడీపీ కూడా గెలిచింది. మొదలు టీడీపీతో గెలిచిండు ఆయన. కానీ ఇవి సమస్యలు కావంటున్నాడు. ఇవాళ 2000 పరిషత్ 4000 లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా, లేకపోతే ఈ హామీలు అమలైనయా, వాళ్ళు అమలు చేయకపోతే కదా వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించింది. మరి సమస్య ఒక్క మాట
లిట్మస్ టెస్ట్ గా మారుతుంది. ఇప్పుడు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా మారుతుంది. ఇవాళ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రాష్ట్ర ప్రజల మీద ప్రభావం పడుతుంది, రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం పడుతుంది. కొంచెం నేను బయటకు పోయింది ఒక్క నిమిషం మాట్లాడిపోతాను. నేను ఏమైందంటే రాష్ట్ర ప్రజల మీద ఎందుకు ప్రభావం పడుతుంది అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు కరెక్టే అని ప్రజలు అంగీకరించినట్టు అవుతుంది కదా, లిట్మస్ టెస్ట్ అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈ 2 ఏళ్ల పాలన సరిగ్గా లేదు అనే దానికి కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక రాష్ట్రానికి ఒక దారి దీపం చూపెడతా అంటున్నాను. రాష్ట్రంలో ఈ పార్టీ గెలుపు ఓటం కాంగ్రెసా బీఆర్ఎస్ అని గెలుపు ఓటం. ఒకటి రామ్మోహన్ గారు మీరు మాట్లాడినట్టే ఒక రకంగా పార్టీలకి వారి యొక్క చరిష్మాకి ఒక రకమైనటువంటి ఒక పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీ వ్యక్తులకు కూడా కేసీఆర్ గారు ప్రెస్టేజ్, రేవంత్ రెడ్డికి ప్రెస్టేజ్. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారంటే ఈ గెలిపించుకుంటేనే రేవంత్ రెడ్డి పలుకుబడినట్టు, లేకపోతే రేవంత్ రెడ్డిని దించడానికి వాళ్ళ పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు. మన కేసీఆర్ గారిని ఎందుకు ప్రెస్టేజ్ అంటే, ఉన్న సీటు దక్కించుకోలేదు, 2వ సీటు పోయింది కదా, ఇక లాభం లేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనే ఓ నిర్ణయానికి ప్రజలు వచ్చే అవకాశం ఉంటది. మీరు మాట్లాడండి, ఎంఐఎం ఒక రకంగా ప్రచారం చేస్తుంది, కానీ తమ్ముడో పక్క అన్నో పక్క ఉన్నారనుకున్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి సబ్జెక్ట్ లో నేను ఆయన సెకండ్ వైఫ్ అని ఎందుకు చెప్పిన అంటే, అఫిడవిట్ లో ఫస్ట్ వైఫ్ ఉన్నట్టు ఎక్కడ కూడా ఆయన జనరల్ గా డిక్లరేషన్ చేయలేదు. రెండోది ఆమెకు ఫస్ట్ వైఫ్ కి విడాకులు ఇవ్వలేదు అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. నేను ఈ విషయం అందుకే ఇప్పుడు మీరు అడ్వకేట్ కాబట్టి దాన్ని కరెక్ట్ గా శివలాల్ గారు అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా ఓట్లకి సంబంధించిన ప్రభావితం చేయవని చెప్పేసి పాయింట్ మాట్లాడుతున్నారు. అభివృద్ధి లేకపోతే గతంలో ఏం చేశారని పాయింట్ అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తుండ్రు, లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాగంటి గోపీనాథ్ వైఫ్ అనేది రకంగా చెప్తుండ్రు. వైఫ్ అనే రకంగా చెప్పినప్పుడు వాళ్ళ సొంత అబ్బాయి మాగంటి గోపీనాథ్ అబ్బాయి వచ్చే ఆ ఎలిగేషన్ పెట్టడం కూడా జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకపోతే ఎలక్షన్ కమిషన్ అక్కడ ఓవర్లుక్ చేసేమన్నది, మీరు కోర్టులో తెచ్చుకోండి అన్నది. అందుకు నేను అనేది అంటే ఆ అవకాశం కూడా ఉంది, ఆ అవకాశం కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా కేసే విత్డ్రా చేసుకుంటూ నవీన్ యాదవ్ అనే రకంగా నేను అదే చెప్పాను. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు పనిచేయవు. ఒకటే రామ్మోహన్ గారు అంటే ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యవహరిస్తున్న శైలి ఎంత బ్యాలెన్స్డ్ గా వెళ్తుందని చెప్పే సందర్భంలో మాట్లాడారు అంటున్నారు. నవీన్ యాదవ్ చెప్పుకుంటా, కానీ ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ఎక్కువ అంటున్నాను. ఇప్పుడు సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏడుస్తున్నది అని ఏడుపు మీద కూడా అనవసరంగా మాట్లాడింది పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ మాట్లాడి తప్పు కదా. ఇప్పుడు ఒక భర్త చనిపోతే భార్య, 2వ భార్య, మొదటి భార్య పక్కన పెట్టండి, ఏడ్చిన దాని మీద కూడా రాజకీయం చేసింది కదా, తప్పు అవుతుంది కదా. ఇటువంటి అంటున్నాను, మీరు ఎంత లోతుగా వ్యక్తిగత విషయాలకు వెళ్తారో అంత వ్యక్తిగత విషయాలు ముందుకు వస్తాయి. దానివల్ల ఆమెకు సానుభూతి పెరుగుతుంది, మీకే నష్టం అయితే నేను హెచ్చరిస్తున్నాను. ఏమంటున్నానంటే రామ్మోహన్ రావు గారు ఒకటే అంటే ఇక్కడ ప్రచారానికి బీజేపీ రేపు అందరిని ఒకేసారి దాదాపుగా 40 మందితో పాటు అన్ని కాలనీల్లో మేమే ఉండాలి, ఎక్కడ చూసినా మా ప్రచారం ఉండాలన్నట్టుగా ప్లాన్ చేస్తుంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్స్ కొంతవరకు, ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడిన అభివృద్ధి ప్రజలు ఏం చూస్తున్నారనే పాయింట్ ఉంటే, సో ఈ ప్రచారం వెళ్ళటం, ఎందుకంటే దాదాపుగా 24,000 మంది సినీ కార్మికులు ఉన్నారు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఏరియాలో ఎక్కువ వాళ్ళే ఉంటారు, ఎందుకంటే సుమన్ లాంటి వారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఏ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ప్రజల సమస్యల కంటే ఈ నాయకుల సమస్యలు అంటున్నాం. ప్రచారం పనుకోవచ్చు, కానీ ప్రజలు తమకి ఏం జరుగుతుందో ఆలోచన చేస్తారని కొరిదాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకం సంగతి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్లకు ప్రచారానికి ఎవరు వచ్చిండ్రు, సినీ ప్రముఖుడు వచ్చిండ్రు, సమస్యలు వాళ్ళ సమస్యల మీద పరిష్కారం ఎవరు చేస్తారని ఆలోచన చేస్తారు. గోపీనాథ్ గారు విఫలమైన అనుకోండి, ఇటు ఓటేస్తారు. కానీ ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ఒక రెఫరెండం అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ గట్టిగా హెచ్చరించేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ రిజల్ట్ ఎప్పుడు ఉంటది అంటే, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి, ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఏం జరిగింది చూడరు, ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏం జరిగిందో చూస్తారు కనుక కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ రెఫరెండం లాంటిది గెలవాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా హెచ్చరిక ఏంటంటే, మీరు ఎంతమంది నాయకులు వచ్చినా, కేసీఆర్ తో సహా ఏ మహాయములు వచ్చినా మా పని మేము చేస్తాం అనే మాట వస్తుంది. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ 2 ఏళ్ల దానికి రెఫరెండం అవుతుంది, వీళ్ళకు మద్దతు ఎక్కువ వస్తుంది. అప్పుడు ఒకవేళ ఓడిపోయింది అనుకోండి. రామ్మోహన్ గారు ఒకసారి బీఆర్ఎస్ నుంచి మనకి రామ్మోహన్ గారు ఇందాక నుంచి రైట్ బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే ప్రధానంగా
ఇందాక చాలా ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవటానికి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇందాక శివలాల్ గారు వివరించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు రాబోతున్నటువంటి సందర్భం, కేసీఆర్ గారు కూడా వస్తారని మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఏ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారు? ముందుగా పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం అనేది నీటి మూటలేవి. ఎందుకంటే గ్యారెంటీ కార్డు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇల్లు తిరిగి ఇగో గ్యారెంటీ కార్డు ఇది, ఈ కార్డు మీకు చూపిస్తున్నాం మేము గ్యారెంటీ అని చెప్పుకొని ఒక ఎన్నికలు కూడా జరిగింది. ఎన్నికలు పోయిన తర్వాత ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు, 6 గ్యారెంటీలు అమలు లోపల అనేది ఈ యొక్క 24 నెలల లోపల ప్రజలందరికీ అర్థమైంది. 22 నెలల లోపల ఈ గడిచిన 22 నెలలుగా వాళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యాడు, తెలంగాణ ప్రజలను అబాస్ పాలు చేయడం, అవినీతి, ఏదైతే ప్రజలకు ఇస్తా అని చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం, దాంతోపాటు హైడ్రా పేరు మీద బడుగు బలైన వర్గాల యొక్క ఇల్లు కొట్టడం, బడాబాబుల ఆస్తులు అట్లే పరిరక్షించడం, ఒక దిక్కు అసదుద్దీన్ ఓవైసీ గారిది, ఒక దిక్కు ఆనంద కన్వెన్షన్ అని చెప్పేసి మన ఉస్మాన్ సాగర్ లో మనం ఎందుకు హాజరైతే వాడు చెరువులోనే ఉంది కన్వెన్షన్. మరి చెరువులో కూడా కన్వెన్షన్ కడితే మరి వీళ్ళు ఏం చేస్తున్నది అర్థం కాలేదు. హైడ్రా ఎక్కడ పోయింది, రేవంత్ గారు ఎక్కడ పోయింది. మరి ఇట్లా బడాబాబుల దగ్గర కోట్ల రూపాయల లంచాలు తీసుకొని తన సీటు కాపాడుకోనిగా పని సరిపోతా ఉంది. రేపు ఇవన్నీ ప్రజలు మేము అడుగుతాం. ఎక్కడైతే గ్యారెంటీ కార్డు చూపించి మేము ఇల్లు పోతాం, రేపు క్షేత్రస్థాయిలో పని నడుస్తాం టీఆర్ఎస్ పార్టీది. గ్యారెంటీ కార్డు మేము అడుగుతామమ్మా, ఈ గ్యారెంటీలు మీకు ఏమొచ్చినాయి? 2.5 వేలు రాలేదు, మా ఆడబిడ్డ పెళ్లి అయితే తులం బంగారం ఇస్తారు అది ఇవ్వలేదు, దాంతోపాటు స్కూటీ ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవన్నీ ఏమి లేకుండా అదేవిధంగా హైడ్రా పేరు మీద ఇల్లు కొడుతున్నాడు, మూసీ సుందరీకరణ పేరు మీద అవాగులు చవాగులు పేరుతూ తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ అంటా ఉన్నారు. ఇక రైతాంగ రూరల్ సెక్టర్లకు వస్తే చాలా సమస్యలు. నేను హైదరాబాద్ కేంద్రంగా జరిగే సమస్యలు చెప్తాను మీకు. ఏం ముఖం పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అనే వ్యక్తి కాదు, తెలంగాణకు వ్యతిరేకి, ఉద్యోగుల పేరు మీద తుపాకీ తీసుకొని టీఆర్ఎస్ కార్యక్రమం అడ్డపోయిన వ్యక్తి. మరి కార్మిక నాయకుడు మా పీసీఆర్ గారు ఈరోజు వాళ్ళ కుమారుడు మాయమన్నాడు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, హైదరాబాద్ ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పేరు మీద మేము ఎన్నికలకు పోతాం. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే చట్టాల మీద, రాజ్యాంగ వ్యవస్థ పైన, ఎన్నికల వ్యవస్థ నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ లెక్క పెడితే రేవంత్ రెడ్డి వరకు అదే పరిస్థితి. ఏమంటుంటే ఇప్పుడు శివన్న సునీత గారి ఏదో మాట్లాడతారు పర్సనల్ గా. ఎన్నికల కమిషన్ అనేది ఓటర్ లిస్ట్ లో ఉండి నామినేషన్ ఫామ్ దాఖలు చేస్తే ఎవరైనా పోటీ చేయొచ్చు, అది అంతవరకే. దాన్ని మించి ఇంకో క్వశ్చన్ వాళ్ళకి మాట్లాడితే కూడా వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదు. వాళ్ళ చేతితో ఏ విధంగా వాళ్ళకు తేల్చి చెప్పడానికి వాళ్ళ పరిధి కూడా కాదు. దాన్ని పెట్టుకొని గ్రూప్ బజార్ మీద ప్రచారం చేయడు, వాళ్ళ కొడుకులు వచ్చి పాలిటిక్స్ ప్లే చేసుడు, ఇలా ముఖ్యంగా కుట్ర దాగు పెద్ద కుట్ర ఉంది ఇందులో. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి బీజేపీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైపోయి ఈ మత రాజకీయాలకు తెరలేపిరు అక్కడ. అందుకే ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి ఆ హిందూ ఓట్లను పోలరైజ్ చేసి బీజేపీకి ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఒక ట్రయాంగిల్ ఫైట్ సృష్టించారు అక్కడ. కాకపోతే ట్రయాంగిల్ ఫైట్ లేక డ్యూయల్ ఫైటే, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కానీ వీళ్ళు బీజేపీని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ ఓట్లు పడే విధంగా ఓవైసీని అభ్యర్థి పెట్టకుండా ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళ ప్రచారం చేపించి కాంగ్రెస్ అక్కడ కుమ్ముక్కైందని ఒక గ్లోబల్స్ ప్రచారం, అబద్ధ ప్రచారం, బూటక ప్రచారం చేసి తద్వారా ఓట్లను చీల్చి భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎక్కువ చీలిస్తే అది బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది. కాబట్టి మైనార్టీ ఓట్లు మేము ఎట్లా తీసుకోవచ్చు, అప్పుడు వన్ సైడ్ అయిపోతే హిందూ ఓట్లు బీజేపీ అయిపోతే ముస్లిం ఓట్లు అవుట్ రైట్ గా కాంగ్రెస్ వైపు వస్తాయి, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఓట్లు ఎట్లా తీసుకొని గెలవచ్చు అని ఒక కుట్ర రాజకీయాలకు తెరలేపి అక్కడ ఓవైసీ అభ్యర్థిని పెట్టకుండా చేసుకొని ఇదంతా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతా. ఇది మొత్తం కూడా మేము ప్రజలకు వివరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో హైదరాబాద్ ప్రజలు జాగృత ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు, మేధావులు, కార్మికులు అందరు ఉన్నారు. అందరు చూస్తా ఉన్నారు, రాష్ట్రం అంతా గమనిస్తుంది ఉప ఎన్నికను. తప్పకుండా అక్కడ రేవంత్ రెడ్డికి శ్రీముఖం ఖాయం, అతను ఓడిపోవడం ఖాయం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం ముఖం పెట్టుకో గన్ని నెలకు పోతే అడుగుతున్నారు ఆడోళ్ళు, అయ్యా మా ఇంటి ఆడబిడ్డ పెళ్లి అయింది, తులం బంగారం ఇస్తాంటివి, ఎక్కడ పోయింది బంగారం అని చెప్పి.
2,500 ఇస్తా అంటే అదే చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాను కానీ ఒకటి వాగ్దానాలు చేసి రామ్మోహన్ గారు ఇక్కడ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తను వ్యవహరిస్తున్న శైలి లేకపోతే తనకున్నటువంటి ఫ్యాక్టర్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినా కూడా 55 ఓట్లు తీసుకున్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్తున్నారు. వాస్తవానికి నవీన్ యాదవ్ అన్నట్టు దురదృష్టవంతుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పోటీ చేయడం అనేది ఇప్పుడు వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమే ఆయనకు నవీన్ యాదవ్. ఎందుకంటే సరే బడుగు బలైన వర్గాల నాయకుడు వచ్చి ఎవరైనా గెలవడానికి అవకాశం యువకుడు ఉండొచ్చు, అదంతా వేరే విషయం. కాకపోతే నువ్వు పట్టుకున్న జెండా ఏంటిది, ఆయన చేసిన మాటలు ఏంటివి, ఆ జెండా పట్టుకొని గల్లి గల్లి తిరిగి ఆయన చెప్పిన మాటలు ఏంటి, అది ఎంతవరకు నెరవేర్చిండు. ఇవాళ మళ్ళీ అదే జెండా పట్టుకుని అదే నాయకుని తీసుకొని ప్రజల ముందుకు పోతే ప్రజలు ఏం చెప్తారనేది నవీన్ యాదవ్ అర్థమవుతుంది. ఆయనట్టు నేను గెలుస్తాను, 2 సార్లు పోటీ చేసిన, ఒకసారి పోటీ చేస్తే 50 వచ్చిన, ఒకసారి పోటీ చేస్తే 20 వచ్చిన, ఇంకోసారి పోటీ చేస్తే 18 వచ్చిన లెక్క చెప్తున్నాడు. 42 18 ఎందుకు అయినాయి, 42 వచ్చినాయి, తర్వాత 22 ఎందుకు అయినాయి, అది లెక్క చూసుకోవాలి. బట్ ఏ రోజు ఈక్వేషన్ ఆ రోజే ఉంటుంది. నాకు గడిచిన ఎలక్షన్ లో 1,00,000 ఓట్లు వచ్చినాయి, ఈ ఎలక్షన్ లో ఓడిపోయినావు, ఎందుకు ఓడిపోయినావు అంటే దానికి సమాధానం లేదు అక్కడ. కానీ ప్రజలు నిర్వహిస్తారు ఎవరిని గెలిపించాలి. గెలుపుకోవడం అనేది ఈ అకౌంట్ మన ఉన్న అకౌంట్ లో ఉన్న డబ్బులు కాదండి. అకౌంట్ లో డబ్బులు లేవాడు నా అకౌంట్ ఎక్కువ డబ్బులు నేను గెలుస్తాను. ఈ ప్రజలు వాళ్ళ చేతితో ఉన్న ఓటు ఆయుధం ఇది. తప్పకుండా ఈ రోజు నీకేయచ్చు, రేపు నాకేయచ్చు, ఇప్పుడు ఇంకొకరికి వేయచ్చు. కాకపోతే నవీన్ యాదవ్ నేను అప్పుడు ఓట్లు అవన్నీ లెక్కలకు లేదు. ఇప్పుడు ఒక్కటే జరిగే ఎన్నికలు అక్కడ అభివృద్ధి ఎవరు చేసిండ్రు, ఎవరు చేయలేదు. హైదరాబాద్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది ఎవరు, అంతకుముందుకు ఎట్లా ఉండే పరిస్థితి వలసపాలనలో కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చూసినటువంటి అభివృద్ధి, హైదరాబాద్ మహానగరం ఎంత బ్రహ్మాండంగా తయారైంది, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాము, మెట్రో తీసుకొచ్చినాము. ఎంఐఎం పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ తో పాటు కలిసి వచ్చి ఉంటే కొంత బాగుండేది, కానీ మీతో మిత్రత్వం ఉండేది గతంలో. ఇప్పుడు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా వ్యూహంగా భావించాలా? సంప్రదించలేదా? ఎంఐఎం ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయి అక్కడ, ముస్లిం ఓట్లు. అట్లే ఎంఐఎం ఓవైసీ అనే వ్యక్తి పూర్తిగా మా ముస్లిం సమాజానికి పేటెంట్ హక్కుదారుడు ఏం కాదు. ఇలా ముస్లిం సమాజం మా వెంబడి కూడా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంది, కేసీఆర్ గారు వెంబడి. అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ లో ప్రచారంలో పోతే ముస్లిం మత పెద్దలు చాలా మంది కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అది కనిపి కేవలం ఏదో డంబాచారం ప్రచారం చేసుకుని టీవీలలో కనిపించి నేను ఒక్కనే ముస్లిం సమాజానికి పెద్ద దిక్కని మాట్లాడితే అది అంతకన్నా ఇంకోటి ఏమంటారు అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి ఓవైసీ అనే వ్యక్తి కేవలం ముస్లిం సమాజానికి పేటెంట్ హక్కుదారు కాదు. ఎంఐఎం పార్టీ అధినేత ఉండొచ్చు. ఆయన అందరూ ముస్లింస్ అందరూ కూడా ఎంఐఎం ఓటేస్తారని రూల్ లేదు అక్కడ. కాంగ్రెస్ లో ఉన్నారు, కమ్యూనిస్ట్ లో ఉన్నారు, ఎంపీటీలో ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ లో ఉన్నారు ముస్లిం మైనార్టీ. కాబట్టి గొప్ప గుత్తగా అభ్యర్థి చెప్పినంత మాత్రం మైనార్టీ వర్గం వన్ సైడ్ అయిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇందులో ఇవన్నీ జరుగుతాయి కాబట్టే నేను ఒక కుట్ర కోణం తెరదీసిన చెప్తా ఉన్నాను. ముస్లిం ఈ యొక్క ఓవైసీని బూచిగా చూపించి తెలంగాణ ప్రజానికానికి దాని నుంచి బీజేపీ కొన్ని ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి ఈ కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చి, హిందూ ముస్లిం కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొచ్చి ఒక మైనార్టీ మొత్తం గంప గుత్తగా అటువైపు పోతున్నారు అని చెప్పేసి వాళ్ళ డార్క్ లో నెట్టడానికి ప్రయత్నం చేసి తద్వారా కొన్ని ఓట్లను సంబంధించి హిందూ ఓట్లను వీళ్ళు బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఈ ఓటును చీల్చగలిగితే, హిందూ ఓటును చీల్చగలిగితే తప్పకుండా మేము బెనిఫిట్ పొందుతామని కాంగ్రెస్ పార్టీ కుట్ర పడతాం. ఈ ఆలోచన సరికాదని నేను చెప్తాను. తప్పకుండా ఇటువంటి చెడు ఆలోచనతోన రాజకీయాల్లో చాలా రోజులు మనం సాగించలేము. కాబట్టి ఇటువంటి పనులు మానేసుకొని సిద్ధాంతమైనటువంటి విషయాలు ప్రజలకు చెప్పాలి. నీ కాంగ్రెస్ పార్టీ ఏది, నీ చరిత్ర ఏది, నీ పార్టీ ఎడ పుట్టింది, నువ్వు ఎట్లా వచ్చినావు, వీడికి నీకు తెలంగాణకి ఏం చేసినావు అనేది అంతా చెప్తే ఎవడన్నా ఓటు నీ వైపు రావడమా లేదా జరుగుతుంది. అదే నేను చెప్తాను టీఆర్ఎస్ పార్టీగా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనాదిగా ద్రోహం చేసింది, ఎట్లా మనకి ఎంత అన్యాయం చేసింది, తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసింది, దాంతో ఎన్ని కష్టాలు పడి మనం తెలంగాణ తీసుకొచ్చినాం. ఇవాళ ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో బడుగు బలైన వర్గాలకు కేసీఆర్ గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని, వాటిపైన లబ్ధి పొందుతున్న ప్రజలు ఎంతమంది, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మహిళలకు పెన్షన్ కావచ్చు, ఆసరా కావచ్చు, వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళ, ఇన్ని సంక్షేమ పథకాలు అందించారు. కానీ వీళ్ళు చెప్పిన మోసం ఒకటే, గ్యారంటీ 6 గ్యారంటీలు ఇస్తామని చెవులో ఇల్లు కట్టుకొని పోరి వాళ్ళ పైన ఏదో చెప్పేసరికి పాపం తెలంగాణ ప్రజలు కొంచెం మోషన్ తోటి అటువైపు మొగ్గేసరికి ఇక మా అంత మొగోళ్ళు ఎవరు ఫీల్ అవుతారు. కాంగ్రెస్ పార్టీలు గెలిచింది 1.20% తేడా ఓటుతో గెలిచారు, అంతేగాని ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా విస్మరించలేదు. కాబట్టి ఈ తేడా మేము ఇప్పుడు మళ్ళీ మేము గ్యాదర్ చేసుకుంటాం. తప్పకుండా ఈ ఎన్నికలు గెలుస్తాం. గడిచిన 2-3 సంవత్సరాల జరిగే ఎన్నికలు కూడా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.
రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఇలా ప్రచారం గల్లీలలో కూడా తెలుస్తుంది ఏం చేస్తారని. వీళ్ళు ఏం చేస్తారు, పక్క అసెంబ్లీకి మందిని తీసుకొచ్చి ఆయనతో లోకల్ ప్రజలు మాట్లాడి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి రామ్మోహన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారంటే ఓట్ల మెజార్టీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని చెప్తుంది. మీరు చాలా ధీమాగా ఉన్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనడం హాస్యాస్పదం. నేను చెప్తున్నా కదా, నీటి మూటలే అవి. ఏం ముఖం ప్రజలకి ఇది అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పోతే 50% ఓట్లు మహిళలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా అటు ఇటు కొంచెం 1-2% అటు ఇటు మహిళలందరూ నా ఆడపిల్లకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు నిలదీస్తే ఏం సమాధానం చెప్తాడు? ఈయన 2,500 ఇస్తాను ఏం సమాధానం చెప్తావు? పెన్షన్ ఇస్తావు ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసా ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ అడిగితే ఏం చెప్తాడు సమాధానం? ఏం చేసిన? జూబ్లీహిల్స్ కి ఏమేమి పథకాలు ఏ ప్రభుత్వం నుంచి వచ్చా వాళ్ళు అవి క్యాల్కులేట్ చేసుకుంటారు. కసిగా ప్రజలు అవి చూసుకుని ఓటేస్తారు. అదే చెప్తున్నా నేను. జూబ్లీహిల్స్ లో మహిళా ఓట్లు లేరంటారా మీరు? జూబ్లీహిల్స్ లో మహిళా ఓటర్లు నా ఆడబిడ్డ పెండ్లయింది తులం బంగారం ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఏం సమాధానం చెప్తాడు అడుగుతున్నాం మేము. 2,500 ఎందుకు ఇవ్వలేదు ఏం సమాధానం చెప్తాడు? స్కూటీ ఇవ్వలేదు ఏం సమాధానం? కాబట్టి ముఖం లేదు. కేవలం రోడ్ షో చేసి ఎవ్వరు ఓటు అడగకుండా రోడ్ షో చేసి చేతులు ఒప్పుకుంటా పూలు తల్లుకుంటా పోయి ఆ టీవీలలో చూపించుకొని 1,000 మంది కార్యకర్తలు వచ్చి డబ్బాచారం చేసుకోవడం తప్పితే రేవంత్ రెడ్డి ఒక గల్లీకి ఒక ఇట్లా పోయి కూర్చొని ఒక అమ్మతో మాట్లాడు, అమ్మ చెప్తాది ఏం కదా, ఒక అమ్మ చెప్తుంది అమ్మతో మాట్లాడితే ఈయన బతుకు బండారం బయట పెడతాది. కాబట్టి ఇటువంటి పనులు మానుకోవాలి. ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటాం కాబట్టి అన్ని మూసుకొని కూర్చోవాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది. తప్పకుండా సునీత గారు గెలుస్తారు. ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా కోరుకుంటారు టీఆర్ఎస్ రావాలి. ఈ రేవంత్ రెడ్డి వస్తే అబద్ధాలు తప్పితే నిజాలు లేవు, మోసం తప్పితే పరిపాలన లేదు. సొంత కుర్చీని కాపాడుకునే ప్రయత్నం తప్పితే తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పనులు కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అనేది తన ప్రజలందరి విశ్వాసం, మా విశ్వాసం. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. రాజశేఖర్ గారు మొత్తానికి 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిపోయింది. తెలంగాణ బడ్జెట్ తీసుకపోయి మొత్తం పక్క రాష్ట్రాలలో పెట్టిన కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ వాళ్లకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల గురించే వీళ్ళు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. కానీ వీళ్ళు 10 సంవత్సరాలలో ఫెయిల్యూర్ అయిన అనేది మాకుతోనే వీళ్ళని బండకేసి కొట్టిరు. కాబట్టి వీళ్ళు మొత్తం ఇప్పుడు రేపు షెడ్లు ఉంది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వీళ్ళు ప్రచారం చేయడానికి షెడ్ నుంచి కారు బయటకు వచ్చింది. కేసీఆర్ గారు అదే కారులో వస్తున్నారు. రెడీ ఉండండి, సిద్ధంగా ఉండండి. షెడ్ లో కారు ఉంది, ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉండు. అవి రెండు బయటకు వచ్చేసింది. రేపు మళ్ళీ అసెంబ్లీలో ఏదన్నా చర్చ జరుగుతుందంటే ఆయన అటెండెన్స్ చేసుకోవడానికే కేసీఆర్ వస్తాడు తప్ప సొంత బిడ్డనే మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం దొంగలు దయ్యాలు అనే రకంగా సొంత బిడ్డ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలకు అర్థమైంది. 10 సంవత్సరాల మాట్లాడి నువ్వు మాట్లాడేటప్పుడు నేనేం అనలేదు. లెట్ మీ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. అయిపోయింది పని, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ నువ్వు కూడా దయచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచు. తెలంగాణ ఇచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి. వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ పుణ్యమా అంటూ అది మర్చిపోవద్దు. కేసీఆర్ కి ఈరోజు ఒకటే ఒక ఎంపీ, అటు విజయశాంతి. శివలాల్ గారు ఇక్కడ మన జూబ్లీహిల్స్ సంబంధించి మాట్లాడదాం. కంక్లూడ్ చేయండి. రైట్ ఓకే. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ కి ఉన్న పలుకుబడి, నవీన్ యాదవ్ కు ఉన్న ఓటర్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు సపోర్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఏదైతే బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అటు మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీల ప్రచారానికి వాళ్ళు నామమాత్రం పోతుండ్రు. వాళ్ళు కూడా మొత్తం అంతా బీసీలోనే పెడుతుండ్రు తప్ప హరీష్ రావు, కేటీఆర్ చాలా
హుషారీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచిగా దూసుకపోతుంది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఇప్పుడు రామ్మోహన్ భాయ్ అన్నట్టు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కే పోటీ వాదంటలేని ఈరోజు బీజేపీ మొత్తానికి వాళ్ళు ఏదైనా అకౌంట్ తెరుచుకుంటే లేకపోతే అవసరం అనుకుంటే వాళ్ళకు డిపాజిట్ వస్తుందో రాదో అనేది పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఘన విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఏదైతే గెలుపు ఖాయం దాంట్లో మెజారిటీ ఎంత అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ కూడా క్యాండిడేట్ గా మంచి మెచ్యూర్డ్ గా మాట్లాడుతుండు. అనుభవం వచ్చేసింది అబ్బాయికి కాబట్టి రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అండ్ ఇందాక రామ్మోహన్ గారు వెళ్ళిపోయారు అనలిస్ట్, ఆయనకు కూడా ధన్యవాదాలు. చూద్దాం మీరు అనుకున్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వస్తాయా, ఏ పార్టీ గెలబోతుంది. దానికంటే ముందు ప్రచారం చాలా కీలకం కాబోతుంది. ఇటువైపు 3 పార్టీలు ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రులు రాజస్థాన్ లాంటి ప్రాంతం నుంచి తీసుకొస్తుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రిగా రోడ్ షోలతో పాటు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో మొన్న మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ని కలిసిన తర్వాత కేసీఆర్ కూడా రాబోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏదైనా ఎవరు గెలిచినా కూడా ఒక రకంగా చావో రేవో తెలుసుకునేటువంటి సందర్భాలు అభ్యర్థులకి పార్టీలకు కూడా. చూద్దాం ఏం జరగబోతుందో, ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారో చూడాల్సిన అంశం. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.